జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో 26 మంది పర్యాటకులను ఓచుకోవచ్చినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని పూర్తిగా మట్టుపెట్టేందుకు భారత్ ప్రభుత్వం మాత్రం సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే సింధూర అన్నటువంటి ఆపరేషన్తో 4 రోజుల వ్యవధిలో సుమారు 200 పైబడి ఈరోజు ఉగ్రవాదులు మట్టుపెట్టారు. కాకపోతే ఉగ్రవాదుల్ని ఈరోజు మట్టుపెట్టే క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చాలామంది సైనికులు ప్రస్తుతం ఆ యుద్ధంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఒక సైనికుడు యుద్ధంలో పాల్గొనగా ఆమె భార్య మాత్రం ఈరోజు క్వార్టర్ వెకేట్ చేయమని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు పిల్లల్ని తీసుకొని స్వగ్రామం వచ్చింది. తన భర్త ఈరోజు యుద్ధంలో పాల్గొన్న విషయంలో ఆమె మనోగతం ఏంటి అడిగి తెలుసు. చెప్పమ్మ శ్రావణి, మీరు ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు? అదేవిధంగా నువ్వెందుకు సడన్గా ఇక్కడ రావాల్సి వచ్చింది? జమ్మూలో సాంబా అనే ఏరియాలో ఉంటున్నాం. మా ఆయన ఆ ఉగ్రవాదుల్ని దాడి చేయడానికి వెళ్ళగా మా అందరికీ వికెట్ అవుట్ అవ్వమన్నారు సీనియర్ చేసేవాళ్ళు. అందుకనే సడన్గా పిల్లలు తీసుకొని వచ్చేసాం ఉన్నతవాదిగా. ఇప్పుడు మీ ఆయన డిజిగ్నేషన్ ఏంటి? ఈ యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన అక్కడ వదిలేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోమని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఆయన యుద్ధంలో పాల్గొనడం ఒక భారీగా ఆయనకి అండగా ఉండేందుకు ధైర్యం చెప్పే వచ్చాము. ఎలాగైనా సరే వాళ్ళని మట్టు పెట్టి రావాల్సిందిగా మా ఆయనకి ధైర్యం చెప్పేసి వచ్చాను. నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు మాత్రం మా గురించి టెన్షన్ పడకుండా వాళ్ళని చంపేసే విధంలో ఉండు అని చెప్పేసి వచ్చాము. ఆ జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి వాతావరణం? పెహల్గాం ఘటన మీరు కూడా వినే ఉంటారు, ఎలా అనిపించింది? చాలా దారుణంగా ఉంది. మన ఫౌజీ వాళ్ళే ఎక్కువగా వాళ్ళని టార్గెట్ చేశారు. రోజుకి ఒక 98 మంది అయినా చంపేస్తున్నారు. నైట్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు కంటిన్యూస్గా ఫైరింగే జరుగుతుంది. కానీ పెహల్గాం ఘటనలో మాత్రం ఏమీ తెలియనటువంటి ఒక పర్యాటకులు టూరిస్టులని అంత కిరాతకంగా మతం అడిగి మరి ఈరోజు హతమార్చడం, ముస్లిమ్సా హిందువులు ఆయన అడిగేసే చంపేశారు. దారుణంగా, చాలా దారుణంగా. ఆ క్షణం అక్కడే ఉన్నావు కదా, ఈ వార్త తెలిసిన వెంటనే ఒక మహిళగా ఈరోజు ఈ సింధూర ఆపరేషన్కి సపోర్ట్ చేసే విధంగా భారతదేశం తీసుకున్నట్టు నిర్ణయం మంచిది, సదుద్దేశమేనా? మంచిదే. లేకపోతే మనం సైలెన్స్గా ఉండకపోతే వాళ్ళు ఎనీ టైం మన మీద అటాక్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకి రివర్స్లో అటాక్ చేయడమే మంచిది. సో ఈ యుద్ధం ప్రకటన జరిగింది. ఈరోజు తేజేశ్వరాన్ని అక్కడ యుద్ధంలో వెళ్ళమని చెప్పావు, శ్రావణ్ ఏమొచ్చి పాపం తీసుకుని రావడం జరిగింది. అక్కడ ఆయనకి ఎటువంటి మనోధైర్యం ఈరోజు మీ కుటుంబం నుండి ఆయనకి, అంటే కమ్యూనికేషన్ ఉందా? ఫోన్ కమ్యూనికేషన్ ఉందా? ఫోన్ కమ్యూనికేషన్ ఉంది. ఇది మా గురించి అయితే టెన్షన్ పడకు, దేశం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకో, వాళ్ళని ఎలా అయినా సరే దాడి చేయాలని నేను చెప్పేసి వచ్చాను. సో ఈరోజు ఒక యుద్ధంలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది తేజేశ్వరం నీ భర్తకి. ఒక భారీగా ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి భర్త తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అవుతుందో దానికి పూర్తిగా భారీగా మద్దతు ఉంది. తల్లిదండ్రులు కూడా మద్దతు ఉందండి. తల్లిదండ్రులు అవని మేము అవని సరే మద్దతు ఉంది. ఫుల్గా సపోర్ట్ చేసి చెప్పేసే వచ్చాం. ఈ తరుణంలో గనక ఏవైనా వినరాని వార్త వింటే, ఒక దేశానికి సేవ చేయాలన్న నిర్ణయంతో వెళ్ళినటువంటి ఆ సదుద్దేశం నెరవేరిందన్నట్టు ఒక సంతృప్తిని ఈరోజు భారతదేశానికి ప్రతి ఒక్కరి ఇంటి నుండి కూడా ఎవరో ఒకరు సైనికులు వెళ్తూనే ఉంటారు. ఆ కుటుంబాల్లో కొంత అనిశ్చితి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో అటువంటి భయంగానే కనిపించదు? భయం అయితే ఏం లేదండి. ఆ జాబ్ అంటే అలాంటిది కాబట్టి జాబ్కి వెళ్ళేటప్పుడే మనం అన్నీ డిసైడ్ అయ్యే వెళ్తాం కాబట్టి ఆ భయం ఏం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ ముష్కర్లు మట్టు పెట్టే ఈరోజు మీ భర్త తిరిగి వస్తాడన్నట్టు ఆశగా ఎదురు చూస్తాం. నమ్మకం మీదే ఉన్నాం. చూస్తే కనుక పెహల్గాం ఘటనలో 26 మంది పర్యాటకులను కోసినటువంటి టెర్రరిస్టులు మట్టుపెట్టేందుకు భారత్ తీసుకున్నటువంటి సింధూర ఆపరేషన్ మాత్రం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. 4 రోజులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రం ప్రస్తుతం ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో పాల్గొన్నటువంటి ప్రతి సైనికుల ఇంట్లో కూడాను ఆ సైనికులకి వారి మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు ఈరోజు తన భర్త యుద్ధంలో పాల్గొనాలని చెప్పేసి ఆ ముష్కర్ని ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెట్టాలని చెప్పి కూడా భారీగా ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రం పిల్లల్ని తీసుకుని స్వగ్రామం చేరినటువంటి
శ్రావణి మాత్రం ఈరోజు భర్త ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ 26 మంది మట్టు పెట్టినటువంటి ముష్కరులను పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసి రావాలన్నటువంటి ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈరోజు మాత్రం ఆమె వాళ్ళు ఈ పోరాటంలో మాత్రం జరగరాంది ఏది జరిగినా కూడా దేశ రక్షణలో భాగంగానే ఆయన ఆర్మీలో చేరిన రోజే ఈ దేశం కోసం ఏవైనా చేస్తాం. ఆ కుటుంబాలు కూడా ఒక నిర్ణయంతోనే తీసుకున్నటువంటి ఈ కఠినమైన నిర్ణయం వెనక మాత్రం తన భర్తకు అన్ని విధాలుగా అండదండగా ఉంటానని మాత్రం భరోసా ఇస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాంత్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.